హలో తెలుగు పీపుల్, మీరు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బట్ బిఫోర్ దట్ యూ నో వాట్ టు డూ. ఓకే, ఫాలో మీ. హాయ్ గైస్, ఈరోజు మేము ఈ వెబ్సైట్ తయారు చేస్తున్నామండి. ఇది ఫిజియోథెరపీ వెబ్సైట్. ఓకే, సో ఇది చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, లాంగ్ వీడియో అవుతుంది ఇది. సో అందుకోసమే మేము దీనికి పార్ట్స్లో డివైడ్ చేస్తాము, ఈక్వల్ పార్ట్స్లో. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా చూసుకుంటూ వెళ్ళిపోండి. దేనికి స్కిప్ చేయొద్దండి, దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో చేసింటాం ఇది. మీరు దీనికి బాగా ఇది అంతా వీడియోస్ అంతా కంప్లీట్గా చూడండి. ఓకే, స్కిప్ చేయొద్దండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు అవర్ దీంట్లో ఇది ఈ వెబ్సైట్ మేము తయారు చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్లీ ఇది ఫిజియో క్లినిక్ అని ఇలా ఉంటుంది. దీనికి మేము ఇలా రెడీ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ చూడండి, మొత్తం వీడియో అంతా చూసేసేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద వెబ్సైట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ టుడే. ఇది హోమ్ పేజ్. దీనికి ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నాము. చూడండి, ఈ యానిమేషన్స్ ఇలా ఉంటాయి. ఈ హోవర్ ఎఫెక్ట్ చూడండి, బటన్ ది హోవర్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఇది మెనూ ఐటమ్స్, ఇది ఒక లోగో అనమాట. ఇది వచ్చేసి టెస్టిమోనియల్, పేషెంట్ టెస్టిమోనియల్. ఇలా ఇదంతా కదా స్క్రాల్ అవుతూ ఉంటుంది. తర్వాత అవర్ సర్వీసెస్, ఇది చూడండి, ఈ ఎఫెక్ట్స్ అంతా. సో ఇప్పుడు ఇది ఉంది కదండి, దీనికి మనం ఇక్కడ క్లిక్ చేస్తామంటే ఇది ఒక సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్కి. సో దాని గురించి అంతా మొత్తం డీటెయిల్ అంతా ఉంటుందన్నమాట ఇలాగా. ఓకే, మరి బ్యాక్కి వెళ్ళిపోదాము. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా, దీనికి క్లిక్ చేస్తామంటే ఆ సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ చాలా పెద్దగా ఉంటుందండి ఈ వెబ్సైట్ తయారు చేయడము. చాలా పేజెస్ దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది. స్పోర్ట్స్ ఇంజరీస్ ఇలా వస్తుంది. ప్రతి ఒక్క దీనికి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ 6 ఐటమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ 6 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ 6 ట్రీట్మెంట్స్కి మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది. హోమ్ కేర్ ఫిజియోథెరపీ, సో అక్కడికి వెళ్ళిపోతుంది. హోమ్ కేర్ ఫిజియోథెరపీలో మరి వచ్చేసి మీకు ఉమెన్స్ హెల్త్, ఇక్కడ క్లిక్ చేస్తే మరి ఉమెన్స్ హెల్త్ ఇట్లా ఓపెన్ అవుతుంది. అంత దీని గురించి అంత డీటెయిల్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఫుటర్. ఇక్కడ వచ్చినామంటే మరి అబౌట్ అస్ పేజ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అబౌట్ అస్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇలా వస్తుంది. ఇది చూడండి, ఈ ఎఫెక్ట్ చూడండి, ఇది షాడో వస్తుంది దీనికి ఇక్కడ. సో ఇది ఎలా చేయాలి అవన్నీ నేర్చుకున్నాము. ఇక్కడ ఈ యానిమేషన్ చూడండి. తర్వాత ఇది ఒకటి, ఇది వచ్చేసి కౌంటర్ అనమాట. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం ఇంకొకసారి ఇక్కడ. సో ఈ 10 years ఇవన్నీ తనంతకు తనే ఇవన్నీ స్క్రోల్ అవుతుంటుంది. ఆ తర్వాత మరి ఫుటర్ వస్తుంది, లొకేషన్ ఉంటుంది, లొకేషన్ మ్యాప్. ఇది సర్వీసెస్లో వచ్చేసి సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పేజ్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తాం అనుకోండి, సర్వీస్ పేజెస్ ఓపెన్ అవుతుంది. సో ఇది సర్వీసెస్ పేజ్. ఇక్కడ ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీసెస్ ఆఫర్డ్, మాన్యువల్ థెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, ఇవన్నీ వాళ్ళ థెరపీస్ అనమాట. ఆ సర్వీసెస్ అన్నీ దాంట్లో మెన్షన్ ఉంటాయి. వై చూజర్స్ అనేసి మనం ఎందుకు చూస్ చేసుకోవాలా అనేది ఇది ఒక సెక్షన్. తర్వాత కిందకి ఇంకా స్క్రాల్ చేస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఎఫ్ఏక్యూ ఉంటుంది. ఇది చూడండి, ఇలా కొలాప్స్ అయిపోతుంది మనకి. ఇది కస్టమర్ వ్యూవర్ వచ్చేసి వ్యూవర్ డౌట్స్ అనమాట ఇవి. వాట్ కండిషన్స్ డూ యూ ట్రీట్ అని. సో దీని ఆన్సర్ ఇక్కడే ఉంటుందన్నమాట. వీ ట్రీట్ బ్యాక్ పెయిన్, జాయింట్ ఇంజురీస్, ఇవన్నీ ట్రీట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని క్లిక్ చేస్తాం అనుకుంటే కినా, డూ ఐ నీడ్ ఏ డాక్టర్స్ రెఫరల్ ఫర్ ఫిజియోథెరపీ. సో దీన్ని క్లిక్ చేస్తే ఇది కొలాప్స్ అయిపోతుంది. అది కొలాప్స్ అయిపోయి ఈ ఆన్సర్ అవుతుంది, నో యూ కెన్ బుక్ అన్ అపాయింట్మెంట్ డైరెక్ట్లీ. దీని ఆన్సర్ ఇది. సో ఇది వ్యూవర్కి, ఎవరైతే వ్యూవర్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంటే అనుకోండి, ఆ వెబ్సైట్ చూసి ఈ డౌట్స్ అన్నీ ఉంటే వాళ్ళకి ఇక్కడే దాని ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దీనికంటారు ఎఫ్ఏక్యూ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. దాని తర్వాత మరి ఇదే ఫుటర్ ఉంటుంది. ఫుటర్ అనేది కామన్ ప్రతి పేజ్కి ఉంటుంది.
ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి సర్వీసెస్లో వచ్చేసి సబ్ మెనూస్ ఉంటాయన్నమాట. అంటే 1 2 3 4 5 6 ఇది సబ్ మెనూ అంటారు. దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్ అనమాట ఇది. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేస్తాం అనుకోండి, ఆ పేజ్కి వెళ్ళిపోతుంది. సో అగైన్ బ్యాక్ వస్తే మరి సర్వీసెస్కి వచ్చేసాము. మరి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చూసామంటే ఆర్థోపెడిక్ పేజ్ ఓపెన్ అవుతుంది. మరి బ్యాక్ పోయినామంటే బ్యాక్ వచ్చేసాం సర్వీసెస్లోకి. మరి స్పోర్ట్స్ ఇంజురీస్కి పోయినామంటే స్పోర్ట్స్ ఇంజురీస్ పేపర్ ఓపెన్ అవుతుంది. మరి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. మరి ఇలాగే అన్ని దానిలోకి మనము సెలెక్ట్ చేసి మనకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి చూసుకుంటాడనమాట వ్యూవర్. సో ఆ ఫెసిలిటీ కలిగించాలా మనము. ఓకే, సో ఇప్పుడు ఇలా హోమ్ కేర్ ఫిజియోథెరపీ కావాలంటే దాంట్లో చెక్ చేసుకుంటాం. అగైన్ మీరు ఇప్పుడు సర్వీసెస్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ సర్వీసెస్కి వెళ్ళిపోతుంది. ఈ సబ్ మెనూ అలాగే ఉంటుందన్నమాట. మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకుని లేకపోతే లేదు. లాస్ట్ వచ్చేసి కాంటాక్ట్ పేజ్. దీంట్లో మనకు ఈ కాంటాక్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదు. దీంట్లో యాప్ స్టోర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనము. అదే వాళ్ళ యాప్ ఉంటే కన్నా మనము ఇది కూడా యాడ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, మెసేజ్, ఎనీ మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సబ్మిట్ చేస్తే అది ఆటోమేటికలీ ఆ మెయిల్కి వెళ్ళిపోతుంది, అడ్మిన్ మెయిల్కి. ఓకే, సో దిస్ ఇస్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ నౌ. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం దీనికి. ఓకే, సో ఇక్కడ ఈ ఇమేజెస్ అన్నీ మేము యూజ్ చేస్తాం. నా దగ్గర ఇలాంటి ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇది మన వెబ్సైట్ ఫిజియో క్లినిక్ అనేసి. ఇది వచ్చేసి ఫిజియోథెరపీ అనమాట. ఈ ఫిజియోథెరపీ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇప్పుడు మనం ఫిజియో క్లినిక్కి ఇలాగే సేమ్ టు సేమ్ తయారు చేస్తాం. ఓకే, సో దానికి చేయాలంటే ఏం చేయాలంటే మనము హాస్టింగర్ తీసుకోవాలండి. హాస్టింగర్ ఈజ్ ఎ వెబ్ హోస్టింగ్ కంపెనీ. ఇక్కడైతే మీకు నేను చూపిస్తాను హాస్టింగర్ అనేది. హాస్టింగర్ హెచ్ ప్యానల్. మీరు దీనికి 1 year సబ్స్క్రిప్షన్ చేసుకోవాలండి. 1 year సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు 1 year వరకు ఒక డొమైన్ నేమ్ ఫ్రీ వస్తుంది. దాని తర్వాత ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ప్రీమియం ప్లాన్ 139 per month అవుతుంది. అది మీరు నా రెఫరల్ లింక్ యూస్ చేస్తున్నారనుకోండి. దిస్ ఇస్ మై రెఫరల్ లింక్ https://akdigitalworks.com/hostinger. ఈ రెఫరల్ లింక్ యూస్ చేస్తున్నారంటే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1 yearకి మీకు అరౌండ్ 2000 సంథింగ్ లైక్ 2100 or 2200 సంథింగ్ వస్తుంది. దాంట్లో మీకు 25 వెబ్సైట్స్ తయారు చేసేకి మీకు స్పేస్ వస్తుంది. మీ సెల్ఫ్ కోసం ఒక డొమైన్ నేమ్ వస్తుంది ఫ్రీగా. 1 yearకి వస్తుంది అది. సో మీరు మీ వెబ్సైట్ కూడా తయారు చేసుకోవచ్చు. ప్లస్ మీ డొమైన్లో అరౌండ్ 100 సబ్ డొమైన్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. సబ్ డొమైన్స్ అంటే దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ వెబ్సైట్స్ ఈ 25 వెబ్సైట్స్ కాకుండా ఈ 25 ఏదైతే ఇది ఉందో ఈ 25 వెబ్సైట్స్ కాకుండా మీకు సబ్ డొమైన్స్ కూడా వస్తాయి మీ ఓన్ వెబ్సైట్లో. సో ఆ సబ్ డొమైన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఒక సబ్ డొమైన్లో హాస్పిటల్ది చేయొచ్చు, ఇంకొక సబ్ డొమైన్లో జిమ్ది చేయొచ్చు, ఇంకొక సబ్ డొమైన్ తీసుకునేసి రెస్టారెంట్స్కి చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని ఇవన్నీ సబ్ డొమైన్స్ మీరు రెడీ చేసుకున్నారనుకోండి, మీ క్లయింట్స్కి మీరు చూపించచ్చు. ఈ వర్క్ నేను చేస్తున్నాను, ఇవి నా ప్రాజెక్ట్స్ అనేసి మీ క్లయింట్స్కి మీకు చూపించు. దట్ విల్ ఇంప్రెస్ దెమ్ అనమాట. అప్పుడు మీకు రియల్ టైం జాబ్ ఇస్తారు వాళ్ళు. సో ఇక మీ దగ్గర 25 వెబ్సైట్స్ ఉన్నాయి. ఈచ్ వెబ్సైట్ మీరు 10,000 రూపీస్ ఛార్జ్ చేసినా కానీ మీకు అరౌండ్ 25 వెబ్సైట్స్ అంటే మంచి అమౌంట్ వచ్చేస్తుంది. జస్ట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 2000 రూపీస్ అంతే. ఈ 2000 ఎండ్ అవుట్ అంటే 2100 ఎంతో ఉండాలి. అది నేను ఇప్పుడు క్లిక్ చేస్తే అది తెలుసు. మీరు చూస్ ప్లాన్ అండ్ ఫార్వర్డ్ అయిపోతే మీకు ఎగ్జాక్ట్ అమౌంట్ వస్తుంది. ఓకే, దాని ద్వారా మీరు హోస్టింగ్ మీరు ఓన్ చేసుకోవచ్చు మీ ఓన్ 1 year కోసము. ఇది ఉంటుంది. నా లింక్ యూస్ చేయండి. ఈ లింక్ యూస్ చేస్తున్నాను అనుకోండి, మీకు ఈ లింక్ యూస్ చేసినా మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ పెడతాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఓకే, నౌ విల్ గో టు వెబ్సైట్. నౌ ఇది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. మన ఇప్పుడు తయారు చేయబోయే వెబ్సైట్ది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. ఇది ఇక్కడ మనము పేజెస్కి సెలెక్ట్ చేసుకోవాలా. ఫస్ట్ పేజెస్లో పోసి యాడ్ పేజ్ అని చేయండి. యాడ్ పేజ్కి క్లిక్ చేస్తేనే మీకు ఇలా వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మీరు క్లోజ్ చేసేయండి. ఇవన్నీ మీకు అవసరం లేదు. సో క్లోజ్ చేసేసి దీనికంటే ముందు మనము కొన్ని థీమ్స్ యాడ్ చేసుకోవాలా. సో విల్ ఫర్గెట్ అబౌట్ పేజెస్. ఇప్పుడు వస్తాము. ఫస్ట్ విల్ గో టు థీమ్స్. ఇక్కడ అపియరెన్స్లో పోయి థీమ్స్ చేసుకోండి. థీమ్స్కి పోయినాక బై డిఫాల్ట్ ఈ థీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడున్న థీమ్ది ఇలా ఉంటుంది. మనం దీనికి ఏం చేస్తామంటే యాడ్ థీమ్ అనేసి క్లిక్ చేస్తాము. సెర్చ్ థీమ్స్లో పోసి ఆస్ట్రా అని చూడండి, ASTRA ఇది సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ఆస్ట్రా థీమ్ అండి. ఇది ఆస్ట్రా థీమ్. దీనికి ఇన్స్టాల్ చేసుకోండి.
యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా వచ్చేస్తుంది. సో అవర్ ఆస్ట్రా థీమ్ ఈజ్ యాక్టివేటెడ్ నౌ. ఓకే, అది పాతది డిఫాల్ట్ థీమ్ ఇలా ఉంది, అలా ఉంది. ఇప్పుడు ఇది మనకి యాక్టివేట్ అయిపోయినట్లు. నెక్స్ట్ మనం వచ్చేసి ప్లగిన్స్కి పోవాలా. ఇక్కడ ప్లగిన్ ఉంటుంది, యాడ్ ప్లగిన్ క్లిక్ చేయండి. సెర్చ్ ప్లగిన్స్, ఎలిమెంటర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇదండి మన ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్. దీనికి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ టు పేజెస్ పోదాము. ఆల్ పేజెస్ కనుక ఇవన్నీ క్లోజ్ చేసుకోండి. యాడ్ న్యూ పేజ్, యాడ్ పేజ్ అని కొట్టండి. యాడ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం కావాలండి, ఫస్ట్ హోమ్ పేజ్ కావాలా. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టైప్ హోమ్ హియర్. హోమ్ అని టైప్ చేసి ఇక్కడ పబ్లిష్ అని ఉంటుంది, ఇది పబ్లిష్. దీనికి 2 సార్లు క్లిక్ చేయాలండి. ఫస్ట్ ఒకసారి క్లిక్ చేసి మరి ఇంకొకసారి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి మరీ వస్తుంది, మరి సెకండ్ టైం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఇంటూ మార్క్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఆస్ట్రాది లోగో కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కంటైనర్ లేఅవుట్ ఫుల్ విడ్త్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సైడ్ బార్ వచ్చేసి నో సైడ్ బార్ సెలెక్ట్ చేయండి. తర్వాత డిజేబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, దీంట్లో పోయేసి డిజేబుల్ బ్యానర్ ఏరియా ఇది సెలెక్ట్ చేసి సేవ్ చేసేయండి. సేవ్ చేసేసి మీరు దీనికి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి. జస్ట్ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఎలిమెంటర్ది ఇది డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇప్పుడే మనకి ఇది అవసరం లేదు, మనం వాపస్ వర్డ్ ప్రెస్కి వెళ్ళిపోదాము. వర్డ్ ప్రెస్కి వెళ్ళిపోయేసి మరీ పేజెస్లోకి పోదాము. మరీ ఇంకొక పేజ్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 4 పేజెస్ ఉన్నాయి. 1 2 3 4 మెయిన్ పేజెస్ ఉన్నాయి కాబట్టి 4 మెయిన్ పేజెస్ మనం క్రియేట్ చేసుకోవాలా. సో అబౌట్ అస్ ఉండదు, మరి సేమ్ అండి. యాడ్ పేజ్ క్లిక్ చేయండి. యాడ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత అబౌట్ అస్, ABOUT అబౌట్ అస్ అని టైప్ చేసుకోండి. ఇక్కడ పబ్లిష్, మరి ఇంకొకసారి పబ్లిష్, ఇంటూ మార్క్, ఆస్ట్రా లోగో, కంటైనర్లో వచ్చేసి ఫుల్ విడ్త్ తీసుకోండి. సైడ్ బార్, నో సైడ్ బార్. దాని తర్వాత డిజేబుల్ ఎలిమెంట్స్లో పోసి డిజేబుల్ బ్యానర్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేయండి. సేవ్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేయండి. మరి ఎలిమెంటర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. మరి వాపస్ కీబోర్డ్కి వెళ్ళిపోండి, వర్డ్ ప్రెస్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం ఆ పేజెస్ మనవి రెడీ అయినా లేదా అని. రిఫ్రెష్ చేయండి. సో అబౌట్ అస్ వచ్చింది, హోమ్ వచ్చింది. ఓకే, మరి ఇంకొకసారి మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ చేయాలా. సర్వీసెస్ పేజ్కి యాడ్ చేయండి. సర్వీసెస్ అని టైప్ చేయండి. ఇక్కడ సర్వీసెస్, పబ్లిష్, మరి రెండోసారి పబ్లిష్, ఇంటూ మార్క్కి క్లిక్ చేయండి. ఆస్ట్రా లోగోకి క్లిక్ చేయండి. కంటైనర్ లేఅవుట్ ఫుల్ విడ్త్, సైడ్ బార్, నో సైడ్ బార్, డిజేబుల్ ఎలిమెంట్స్, డిజేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. మరి వాపస్ ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మనకి కాంటాక్ట్ పేజ్ కావాలి ఇప్పుడు. సో విల్ గో ఫర్ కాంటాక్ట్, యాడ్ పేజ్ అగైన్, కాంటాక్ట్, దాని తర్వాత పబ్లిష్, మరి ఇంకొకసారి పబ్లిష్, ఇంటూ మార్క్ ప్రెస్ చేయండి. ఆస్ట్రా ఐకాన్ని ప్రెస్ చేయండి. కంటైనర్ లేఅవుట్ ఫుల్ విడ్త్, సైడ్ బార్, నో సైడ్ బార్, డిజేబుల్ ఎలిమెంట్స్, డిజేబుల్ బ్యానర్ ఏరియా సెలెక్ట్ చేసి సేవ్ చేసేయండి. సేవ్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చేయండి. ఎలిమెంటర్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మరి ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఇప్పుడు వచ్చేసినాయండి. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాము, మన అన్ని మెనూస్ వచ్చేసిండాలి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నామంటే ఆల్ 4 మెనూస్ వచ్చేస్తాయి ఇక్కడ. సో రిఫ్రెష్ 4 వచ్చేసినాయి. బట్ ఇవి మీకు అలైన్గా లేవండి.
అంటే ఎట్లా ఇక్కడ ఫస్ట్ హోమ్ వచ్చింది, అబౌట్ వచ్చింది, సర్వీసెస్ వచ్చింది, కాంటాక్ట్ వచ్చింది. ఇది ప్రాపర్ అలైన్మెంట్ అనమాట. మనకి ఎలా ఉండదు, అబౌటస్ ఉంది, కాంటాక్ట్ ఉంది, హోమ్ ఉంది, సర్వీసెస్ ఉంది. అంటే సరిగా అలైన్మెంట్ లేదు. ఫస్ట్ హోమ్ రావాలా, తర్వాత అబౌటస్ రావాలా, తర్వాత సర్వీసెస్ రావాలా, లాస్ట్లో కాంటాక్ట్ రావాలా. ఓకే, తర్వాత సర్వీసెస్లో వచ్చేసి ఏం లేవు ఇక్కడ, సబ్మెను ఇవి కూడా కావాలా మనకు. సో అందుకు అది చేసేసుకున్నాం. ఫస్ట్ సర్వీసెస్లో ఏముండే, న్యూరలాజికల్ రిహాబిలిటేషన్ అన్నది ఒక సపరేట్ సబ్మెను ఉండదు. సో దానికి ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాము. న్యూరలాజికల్ రిహాబిలిటేషన్ పేజెస్ పోండి, సేమ్ మరి అదే ప్రాసెస్. NEU న్యూరలాజికల్ రిహాబిలిటేషన్. న్యూరలాజికల్ రిహాబిలిటేషన్ అని ఒక పేజ్ క్రియేట్ చేయాలా. పబ్లిష్ చేయండి, మరీ పబ్లిష్ చేయండి, ఇంటూ మార్క్ ప్రెస్ చేయండి, హ్యాష్ ట్యాగ్ ఒత్తుకోండి, తర్వాత ఫుల్ విడ్త్ చేయండి, తర్వాత సైడ్ బార్, నో సైడ్ బార్, తర్వాత డిజేబుల్ ఎలిమెంట్స్, డిజేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్ చేసేసి మీరు వాపస్కి వెళ్ళిపోయినారనుకోండి. ఇక్కడ చూడండి మన వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే, రిఫ్రెష్ చేస్తే దీని పక్కన వచ్చేసింది. ఇది సేమ్ టు సేమ్ వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ దీని కింద ఉండాలన్నమాట, దీని అండర్లో ఉండాల. ఈ న్యూరలాజికల్ రిహాబిలిటేషన్ అనేది సర్వీసెస్ అండర్లో ఉండాల. అది కనపడకూడదు. యాక్చువల్లీ మనం హవర్ చేసినప్పుడు మాత్రమే కనపడాలా. అది తర్వాత చేసాం. ఫస్ట్ మనం పేజెస్ క్రియేట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏముండదు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అదొక పేజ్ క్రియేట్ చేయాలా. ఆర్థోపెడిక్ స్పెల్లింగ్ కావాలా, PEDIC, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. పబ్లిష్, ఇంకొకసారి పబ్లిష్, ఇది ఇంటూ క్లిక్ చేయండి, యాస్ట్రాను క్లిక్ చేయండి, తర్వాత ఫుల్ విడ్త్ చేయండి, కంటైనర్, సైడ్ బార్, నో సైడ్ బార్, డిజేబుల్ ఎలిమెంట్స్, డిజేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్. మరి వాపస్ వర్డ్ ప్రెస్లోకి వెళ్ళిపోండి, మరీ క్రియేట్ పేజ్ చేయండి, కొత్త పేజ్ చేయండి. ఇక్కడ ఏముండదు, స్పోర్ట్స్ ఇంజురీస్ అని ఉండదు. సో మనము SPORTS స్పోర్ట్స్ URIES స్పోర్ట్స్ ఇంజురీస్ అని ఒక పేజ్ పబ్లిష్ చేయండి, ఇంకొకసారి పబ్లిష్ చేయండి, ఇంటూ మార్క్ చేయండి, హ్యాష్ట్యాగ్ క్లిక్ చేయండి, కంటైనర్ లేఅవుట్, ఫుల్ విడ్త్, సైడ్ బార్, నో సైడ్ బార్, డిజేబుల్ ఎలిమెంట్స్, డిజేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్ ఇట్. మరి వాపస్ వెళ్ళిపోండి, మరి యాడ్ పేజ్ ఏముండదు. నెక్స్ట్ వెస్టిబులార్ రిహాబిలిటేషన్. వెస్టిబులార్ రిహాబిలిటేషన్ పబ్లిష్ చేయండి, ఇంటూ క్లిక్ చేయండి, హ్యాష్ట్యాగ్ క్లిక్ చేయండి, కంటైనర్ లేఅవుట్, ఫుల్ విడ్త్, సైడ్ బార్, నో సైడ్ బార్, డిజేబుల్ ఎలిమెంట్స్, డిజేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకోండి, అన్ని వరుస లైన్గా వచ్చేస్తాయి. ఇవి చూడండి, అన్ని లైన్గా వచ్చేస్తున్నాయి. బట్ ఇవన్నీ మనకు ఈ సర్వీసెస్ అండర్లో రావాలా. చేద్దాం. నెక్స్ట్ హోమ్ కేర్ ఫిజియో, వాపస్ డాష్ బోర్డ్ పోండి, యాడ్ పేజ్, హోమ్ కేర్ ఫిజియోని టైప్ చేయండి, పబ్లిష్ చేయండి, ఇంకొకసారి పబ్లిష్ చేయండి, ఇంటూ మార్క్కి క్లిక్ చేయండి, హ్యాష్ట్యాగ్ని క్లిక్ చేయండి, కంటైనర్లో ఫుల్ విడ్త్, సైడ్ బార్, నో సైడ్ బార్, డిసేబుల్ ఎలిమెంట్స్, డిసేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్. సో ఈ పేజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం పేజ్ ఉండదు, విమెన్స్ హెల్త్, వర్డ్ ప్రెస్, యాడ్ పేజ్ చేసిన తర్వాత మనము OMEN విమెన్స్ హెల్త్ అని ఒక పేజ్ క్రియేట్ చేయాలా. పబ్లిష్ చేయండి, తర్వాత ఇంటూ మార్క్, తర్వాత హ్యాష్ట్యాగ్ ఐకాన్, కంటైనర్ లేఅవుట్లో పోసి ఫుల్ విడ్త్, సైడ్ బార్లో వచ్చేసి నో సైడ్ బార్, డిజేబుల్డ్ ఎలిమెంట్స్లో వచ్చేసి డిజేబుల్ బ్యానర్ ఏరియా, సేవ్. సో నౌ వీఆర్ డన్ విత్ ఆల్ ది పేజెస్. ఒకసారి చూసుకున్నాము, ఇలా ఉండాలండి. అంటే మనకి జస్ట్ 4 మాత్రమే పబ్లిష్ కావాలా. అంటే హోమ్ కావాలి, సర్వీసెస్ కావాలి, అబౌట్ అస్, కాంటాక్ట్, ఇవి మాత్రమే మనకు మెయిన్ మెనూలో కనపడాలా. మిగతా ఈ ఐటమ్స్ అన్నీ సర్వీసెస్ అండర్లో పోవాలా. దానికి ఇప్పుడు చేసాం. అంతకుముందు ఒక సెట్టింగ్స్ చేసుకున్నాము.
అపియరెన్సెస్, మెనూస్ పోసి ఫస్ట్ మెనూ క్రియేట్ చేసుకోవాలి మనము. దీనికి మెయిన్ మెనూ అని టైప్ చేసాం. మెయిన్ మెనూ క్రియేట్ అయింది. ఇప్పుడు మెయిన్ మెనూలో మనము ప్రైమరీ మెనూ అని క్లిక్ చేయండి. మెయిన్ మెనూ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైమరీ మెనూ అని క్లిక్ చేసి క్రియేట్ మెనూ అని చేసుకోండి. మెయిన్ మెనూ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వ్యూ ఆల్ చేయండి. వ్యూ ఆల్ చేసి సెలెక్ట్ ఆల్, అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అన్నీ సెలెక్ట్ అయిపోతే యాడ్ టు ద మెనూ అనుకుంటండి. ఇవన్నీ పోసి మన మెయిన్ మెనూకి యాడ్ అయిపోతాయి. సో వన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, ఆల్ మెనూ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో హోమ్ అనేది కస్టమ్ లింక్ ఉంటుంది. హోమ్ అనేది ఎలిమెంటర్ కూడా ఉంటుంది. సో మనకు కావాల్సిండేది ఈ హోమ్ కావాలా, మనం క్రియేట్ చేసినది. ఇది మనకు అవసరం లేదు, కస్టమ్ లింక్ ఇది. సో దీనికి సింపుల్గా మీరు రిమూవ్ చేసేయండి. అది రిమూవ్ అయిపోతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు మనకేం కావాలంటే ఫస్ట్ హోమ్ రావాలా. ఇప్పుడు ఇక్కడ ఏముండదు, ఫస్ట్ హోమ్ ఉండాలి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ హోమ్ రావాలంటే ఈ హోమ్ని జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పైన పెట్టేయండి. అప్పుడు ఇది పైకి వచ్చేసింది. తర్వాత అబౌటస్ కరెక్ట్ జగాలోనే ఉంటుంది. సెకండ్, థర్డ్ వచ్చేసి మనకు సర్వీసెస్ కావాలా. ఈ సర్వీసెస్ తీసుకోండి, అబౌటస్ కిందకి పెట్టండి. ఇక్కడ ఇట్లా చేసుకోండి మరి డ్రాగ్. సో ఇవి కరెక్ట్గా ఉండాలన్నమాట. హోమ్, అబౌటస్, సర్వీసెస్, కాంటాక్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాలేమంటే ఈ ఐటమ్స్ అన్నీ మనకి సర్వీసెస్ కింద రావాలా. అది ఎలా రావాలా? ఫస్ట్ సర్వీసెస్ని చూస్తే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మెనూ వస్తుందన్నమాట. డ్రాప్ డౌన్లో ఫస్ట్ ఏముండదు, న్యూరోలాజికల్ రిహాబిలిటేషన్ ఉండదు. సో అది ఫస్ట్ సర్వీసెస్ కింద అది ఇక్కడ ఉండదు న్యూరోలాజికల్. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. అంటే ఇట్లా ఉండాలన్నమాట. ఇక్కడ ఈ గ్యాప్ రావాలా. అంటే ఇది మెయిన్ మెనూ అయిపోతుంది. ఇది సబ్ మెనూ, సబ్ ఐటమ్ ఇక్కడ వచ్చింది చూడండి, సబ్ ఐటమ్. అదే దీనికి నేను ఇక్కడ పెట్టేసాను అనుకోండి, సబ్ ఐటమ్ వెళ్ళిపోతుంది. సో అందుకోసమే మనము దీనికి సబ్ ఐటమ్ ఇలా చేస్తున్నాం అనుకోండి, ఇలా కొంచెం రైట్ సైడ్కి లాగాల. దానికి లాగితే ఏమవుతుందంటే సబ్ ఐటమ్ కింద వస్తుంది. అదే మీరు దీని లెవెల్కి పెట్టేస్తాను అనుకోండి, దీనికి అది సబ్ ఐటమ్ కాదు, సపరేట్ మెనూనే అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి సబ్ ఐటమ్ కావాలంటే కొంచెం లాగండి రైట్ సైడ్కి, సబ్ ఐటమ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకేముండదు సర్వీసెస్లో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. సో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉండాలి. ఇది తీసుకెళ్ళి కరెక్ట్ దీని కింద పెట్టేయండి. మరి ఇలా పెట్టినారనుకోండి దీని సబ్ ఐటమ్ అయిపోతుంది. అది అలా కాకుండా దీని లెవెల్లో ఉండాలి అది. సో ఇది ఒక సబ్ ఐటమ్స్ అయిపోతాయి. ఆర్థోపెడిక్ ఇవి రెండు వచ్చేసి సర్వీసెస్ కింద ఉన్నాయన్నమాట. తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఇంజురీస్కి అలాగే చేయాలి. సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసేయండి, దీని లెవెల్లో పెట్టండి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఇలా వచ్చింది. దాని తర్వాత ఏముండదు, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఇక్కడ ఉండదు. సో దీనికి తీసుకెళ్ళి కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా ఉంటే ఇలా చేసుకోండి, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఏముండదు, హోమ్ కేర్ ఫిజియో ఇక్కడ ఉండదు. దీనికి తీసుకెళ్ళి కరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, దీని లెవెల్కి తేండి. హోమ్ కేర్ ఫిజియో వచ్చింది. నెక్స్ట్ ఉమెన్స్ హెల్త్ ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. సో దీనికి తీసుకెళ్ళి ఈ లెవెల్ పెట్టండి. సో ఇప్పుడు అన్ని ఐటమ్స్ ఇలా వచ్చేస్తున్నాయి. ఓకే, కాంటాక్ట్ ఏమో తన జగాలో ఉండదు. ఇప్పుడు దీనికి సేవ్ మెనూ అని చేసేసినాం అనుకోండి, జస్ట్ క్లిక్ దిస్ సేవ్ మెనూ. మనం మన వెబ్సైట్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి నేను రిఫ్రెష్ చేస్తానంటే కినా చూడండి, హోమ్, అబౌటస్, సర్వీసెస్, కాంటాక్ట్. సర్వీసెస్ కింద మనం పెట్టిన సీక్వెన్స్లోనే వచ్చిందనమాట. న్యూరోలాజికల్, ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ ఇంజురీస్, వెస్టిబులర్ రిహాబిలిటేషన్, హోమ్ కేర్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా మన మెనూ ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. పేజెస్కి రండి. పేజెస్కి వచ్చేసి ఎక్కడెక్కడ ఎలిమెంటర్ లేదో అక్కడంతా మీరు ఎలిమెంటర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాటికి నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చేయలేదు. ఇప్పుడు అబౌటస్ ఎలిమెంటర్ ఉండదు, కాంటాక్ట్ విత్ ఎలిమెంటర్, హోమ్ ఎలిమెంటర్ ఉండదు, హోమ్ కేర్ ఫిజియోకి ఎలిమెంటర్ లేదు. సో దానికి ఏం చేయాలంటే మీరు ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ పోసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి బ్యాక్ టు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. ఇది ఇప్పుడు హోమ్ కేర్ ఫిజియో ఎలిమెంటర్ వచ్చేసింది. న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్ దీన్ని కూడా అలాగే చేసుకోండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి, ఇది ఎలిమెంటర్లోకి ఉండిపోతుంది. తర్వాత బ్యాక్ టు వర్డ్ప్రెస్, ఆ తర్వాత వచ్చి న్యూరోలాజికల్ దీనికి కూడా మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చేయండి.
తర్వాత వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వాపస్ వచ్చేయండి. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి కూడా ఎలిమెంటర్ క్లిక్ చేసుకోండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్. ఇది ప్రైవసీ పాలసీకి ఏం డిస్టర్బ్ చేయొద్దండి, ఇది బై డిఫాల్ట్ అలాగే ఉంటుంది. లెట్ ఇట్ బి లైక్ దిస్. స్పోర్ట్స్ ఇంజరీస్ ఎలిమెంటర్తో ఎడిట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ టు వర్డ్ ప్రెస్. వెస్టిబులార్కి కూడా ఎడిట్ విత్ ఎలిమెంటర్. Edit with Elementor. ఓకే, నౌ ఆల్ ఈజ్ రెడీ విత్ ఎలిమెంటర్. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి. మనం ఒకసారి మన వెబ్సైట్కి వెళ్దాము, రిఫ్రెష్ చేసుకున్నాము. సో ఫస్ట్ వీ టేక్ వన్ కంటైనర్, ఫ్లెక్స్ బాక్స్. ఇలా డౌన్ డైరెక్షన్లో ఉన్న కంటైనర్ తీసుకున్నాము. దీనికి సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకునేసి దీనికి BH చేసుకున్నాము. దీనికి 100% ఇద్దాం. దాని తర్వాత దీంట్లో ఇలాంటి ఫోటో, ఇలాంటి ఇమేజ్ పెట్టాలా. ఇమేజ్ సెలెక్ట్ దిస్ వన్. బ్యాక్గ్రౌండ్ టైప్ choose image, select file,